వ్యాన్కి సంబంధించి కూడా 16,000 కోట్లు స్కామ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా చూస్తారు? అంటే రేషన్ వ్యాన్లకి స్కామ్ జరిగిందా లేదా అనేది అధికారంలో వాళ్ళ దగ్గర రికార్డులుగా ఉండే వాళ్ళు చెప్పగలరు. ప్రజలు ఏమనుకున్నారు, ఏదో ఇంటి ముందుకు వస్తుంది అనుకున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే రేషన్ డిపోలు ఇస్తే వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. సరుకు వచ్చేది ఇంటి పక్కన అక్కడిక్కడ ఉండేవాళ్ళు కనుక రేషన్ డిపోలో ఉంటే ఆ రేషన్ డిపో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వరుస పెట్టి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఏంటి, వ్యాన్ వచ్చినప్పుడే వెళ్ళాలి. వ్యాన్ వచ్చే రోజు పని ఉంటే ఆపేసుకోవాలి. ఆపుకొని ఆ రోజు కూలి పోగొట్టుకోనో లేదా ఇంకోటి లేట్ అయ్యి చేసుకోవాలి. దానికన్నా వాళ్ళకి రేషన్ వ్యాన్ కన్నా డిపోలే ఇస్తే డిపోలో వాళ్ళు బతుకుతారు, వీళ్ళు బతుకుతారు అనుకోండి. మీ వ్యాన్కి ఇంకా పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కూడా. జూన్ 1 నుంచి రిటైల్ వస్తనే రేషన్ దుకాణాలు వస్తనే బియ్యం తీసుకున్న సదుపాయం కూడా కనిపిస్తున్నారు. అవును, వికలాంగులకి ముసలివాళ్ళకి మరి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటారు, నాకు ఇంటి ముందు ఇప్పుడు ముసలివాడు ఉన్నాడు అనుకోండి, నాకు ఇంటి ముందు తెచ్చి ఇచ్చేవాడు మా జగన్ బాబు. ఇప్పుడు వీడు వచ్చి నన్ను అక్కడ బొమ్మంటున్నాడు, అక్కడ బొమ్మంటేనేమో అక్కడ ఉన్నాయి కొద్దిగా అది కొద్దిగా ఇది కొద్దిగా. అలా కాకుండా అయితే ఈ వికలాంగులకి ముసలివాడు ఇప్పుడు సీనియర్ సిటిజన్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక విధమైనటువంటి రాయితీలు ఉన్నాయి కదా, అటువంటి రాయితీ ఇతను కూడా ఇస్తున్నాడని లెక్క. జరుగుద్దండి. ఆయన అనే దాంట్లో అబద్ధం లేదు. ఆయన అబద్ధం ఆడడు. ఆయన అంతా తెలుసుకొనే బయటపడతాడు. ఈ నాయకుల్లాగా తుత్తు అని మాట తప్పించుకునే క్యాండిడేట్ కాదు. ఒక సినిమాకి యాక్ట్ చేస్తే గంటకి ₹1,00,00,000 ఇస్తామని ప్రకటించింది నిలిచిపోట్టు. అలాంటిదే ఇంటికి ఎంత తీశాడు. ప్రజలు కావాలన్నాడు, ప్రజలను కోరుకున్నాడు. అదే ప్రజలు కరెక్ట్ తీర్పు ఇచ్చారు. 22కి 22 ఇచ్చారు సీట్లు. ఎక్కడైనా ఉందండి ఈ రికార్డు? ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళాడు, నాకు గ్లాస్ గుర్తొద్దు అనేసి. ఎన్నికల కమిషన్ ఏం చేశాడు, బాబు ఈ గ్లాసు గుర్తు చేసే రికార్డు ఏ జాతీయ పార్టీ కూడా చేయలేదు. 70-80 లక్షల ఓట్లు కూడా గెలిచింది. ఇది గ్లాసు ఉంచుకుంటే మళ్ళీ గ్లాస్ చూపెట్టాడు పైకి.